Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important chapter, that is direct speech and indirect speech. Already I happened to deal with the definitions of direct speech and indirect speech in the previous video. Now, in continuation of that, I am going to talk to you about rules for changing direct speech into indirect speech. ఒక డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. అంటే ఒక వాక్యం డైరెక్ట్ స్పీచ్లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారాలనే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం కొన్ని మార్పులు వస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాను కదా, 4 రకాలు వస్తాయి సెంటెన్స్ అని. స్టేట్మెంట్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లు, క్వశ్చన్స్, ఇంటరాక్టివ్, ఇంపెరిటివ్స్, ఎక్స్క్లమేటరీ అన్నాను కదా. ఈ సెంటెన్సెస్ అన్ని రకాలకి అప్లై మార్పులు కొన్ని ఉంటాయి. వాటిని కామన్ చేంజెస్ అంటారు. కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ అని ఉంటాయి. అన్నిటికీ కామన్గా అప్లై అయితే కామన్ చేంజెస్, అన్నిటికీ అప్లై అయితే కామన్ చేంజెస్. కామన్ అని రాస్తా. బేసిక్ అన్నమాట చేంజెస్. చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ మే బి ద టైప్ ఆఫ్ సెంటెన్స్, ఈ 5 పాయింట్లు మనసులో ఉంచుకోవాలి. చూడండి, అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ చేయాలంటే 1, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. ఎక్కడ రిపోర్టింగ్ వెర్బ్? ఇక్కడ కొటేషన్ లేదని అది చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ యాజ్ పర్ టైప్ అండ్ టోన్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ కొటేషన్ మార్క్స్ అన్నాడు. కొటేషన్ మార్క్స్ లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ సెంటెన్స్, దాని టోను, దాని సరళను బట్టి ఈ రిపోర్టింగ్ వెర్బ్ లో మార్పులు వస్తాయి అన్నాడు. చూడండి, సీత టోల్డ్ అన్నాడు. సీత టోల్డ్ అన్నాడు. చూసారా? సెడ్ టు ఏమైందా? టోల్డ్ అంటే రిపోర్టింగ్ వెర్బ్ మారిందా లేదా? ఒకవేళ ఇది క్వశ్చన్ అయితే క్వశ్చన్ అని ఉండేవాడు, ఆశ్చర్యం అయితే ఎక్స్క్లైమ్డ్ అని ఉండేవాడు. అంటే మారిపోద్ది అనమాట. అందుకే టోన్ అన్నా నేను. టైప్ అండ్ టోన్ ఆఫ్ ది సెంటెన్స్ ఇన్ కొటేషన్, దాన్ని బట్టి మారద్దు ఇక్కడ వెర్బ్. 2, రిమూవల్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్. నీకు డైరెక్ట్ స్పీచ్ లో కామా ఉంది, కొటేషన్స్ అన్ని తీసేసి అన్నాడు. కామా తీసేయి, కొటేషన్లు కూడా తీసేయి. ఫుల్ స్టాప్ మాత్రం ఇండైరెక్ట్ స్పీచ్ లో వస్తుంది. క్వశ్చన్ మార్క్ ఉందనుకో, అది కూడా ఫుల్ స్టాప్ గా మార్చుకోవాల్సి వస్తుంది. ఎక్స్క్లమేటరీ ఏమైనా సరే ఫుల్ స్టాప్ మాత్రం ఉంటుంది అంతే. ఎప్పుడు మేలు అప్పుడని చెప్పేసి ఆ పాయింట్ అంతే. కొటేషన్ తీసేయండి, కామా తీసేయండి అంతే. తర్వాత 3, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ యాజ్ పర్ స్పీకర్ అండ్ లిజనర్, దట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వెర్బ్. చూసారా? రిపోర్టింగ్ వెర్బ్ ఉంది కదా ఇక్కడ, దీని సబ్జెక్టు, దీని ఆబ్జెక్ట్ ని బట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన ఇందాక నేను. ఈ సబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్ ని బట్టి ఈ కొటేషన్స్ లో ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ నే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఇట్లాంటి అవి మార్పులు జరుగుతాయి అంటాడు. సింపుల్ గా చెప్తున్నా. ఫస్ట్ పర్సన్ అనుకోండి, ఐ, వి, మై, ఇట్లాంటి సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళిపోవాలి. సెకండ్ పర్సన్ అనుకోండి, యు అన్నాడు అనుకో, సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ ప్రకారం పోవాలి అంతే. అదే కిటుకు, అది తెలుసుకొని చాలు. వాళ్ళేమన్నారు, స్పీకర్ అండ్ ఏమంటున్నాడా, లిజనర్ అన్నాడు. స్పీకర్ ఎవరు ఇక్కడ? సీత స్పీకరు. వినేది ఎవరా? రామ. దాని ప్రకారం మార్చమని నేనేం చెప్పాను, ఈ వెర్బుకున్న సబ్జెక్ట్ ని, ఆబ్జెక్ట్ ని బట్టి ఈ వాక్యంలో ఉన్న పర్సనల్ ప్రొనౌన్స్ మారును.
కేసు మారదు, నంబర్ మారదు, పర్సన్ మాత్రం మారదు వీటిలోకి. ఓకే, తర్వాత చూస్తాం, డోంట్ వరీ, భయపడగాను. 4వది, చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ది రిపోర్టెడ్ పార్ట్ బేస్డ్ ఆన్ రిపోర్టింగ్ వెర్బ్ టెన్స్ అంటాడు. రిపోర్టింగ్ వెర్బ్ లో ఉన్నటువంటి, ఇది రిపోర్టింగ్ వెర్బ్ కదా, దాని యొక్క టెన్స్ ను బట్టి దీన్ని మార్చేటప్పుడు డైరెక్ట్, ఇది కొటేషన్ లో ఉన్నదాన్ని మార్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ది వెర్బ్ ను బట్టి, టెన్స్ ను బట్టి ఈ మారాలా అంటే. ఇక్కడ చిన్న మెళకువ చెప్తాను, పనిలో పని. ఇక్కడ కనుక ప్రెజెంట్ లేక ఫ్యూచర్ ఉందనుకో, దీంట్లో టెన్స్ లేమో మార్పు రాదు. ఇక్కడ సెట్ పాస్ట్ టెన్స్ కదా, అందువల్ల ఇక్కడ మార్పులు వస్తాయి. 99.9% మార్పులు వస్తాయి. అది తర్వాత చూస్తాం. నేను విడివిడిగా స్పెసిఫిక్ చేంజెస్ అన్నానే అక్కడ డీల్ చేస్తాను అన్ని. ఇది ఓవరాల్గా మాట్లాడుతున్నాను. ఇంకొకసారి, రిపోర్టింగ్ వెర్బ్లో కనుక ప్రజెంట్ ఫ్యూచర్ అంటే సే లేక విల్ సే అట్లా ఫ్యూచర్ కనుక ఉన్నట్లయితే కొటేషన్స్ లో ఉన్నవి మార్చేటప్పుడు ఇక్కడ వెర్బ్ మార్పు రాదు, అదే టెన్స్ కంటిన్యూ చేయండి అంటున్నా అంతే. అది కనుక పాస్ట్ టెన్స్ అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒక యూనివర్సల్ ట్రూత్ అట్టాటి తప్ప మిగిలిన మార్పు వస్తే ఉంటాయి. తర్వాత చూస్తామని, డోంట్ వరీ. తర్వాత 5వది, టైమ్ అండ్ ప్లేస్ నియర్నెస్. అంటే నియర్నెస్ వర్డ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ కొన్ని దగ్గరని సూచించే, టైం కావచ్చు, ప్లేస్ కావచ్చు. వాటిని ఇండైరెక్ట్ స్పీచ్ లో డిస్టెన్స్ వర్డ్స్ గా దూరంగా చేయమంటున్నాడు. ఇప్పుడు నవ్వు అన్నాడు కదా, నవ్వు అంటే ఇప్పుడు. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది, జన్ అనిలే నేను, నవ్వు అనేది జన్, టైం, హియర్ ప్రదేశం, ఇది ప్లేస్, దేర్, దిస్, దట్, దీస్, దోస్, అలా అన్నమాట. టుడే, దట్ డే, అట్లా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని. ఆ లిస్ట్ తర్వాత క్లియర్గా ఇస్తాను, ఏం వర్రీ కావద్దు, బాగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, బోర్డు అంతా నిండినట్టు ఉంటుంది, ఏం వర్రీ కావద్దు. మీకు చేస్తున్న సమాచారం ఫ్యూచర్లో అన్ని జనరేషన్లకు ఉపయోగపడేట్టుగా ఇచ్చేస్తున్నాం. ఈ జాగ్రత్తగా గమనించండి. 5 మార్పులు, కామన్ చేంజెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.